ఒక ప్రశాంతమైన గ్రామంలో సుమారు 11 సంవత్సరాల వయసున్న హేమ అనే చిన్న అమ్మాయి నివసించేది. ఆమె తల్లి శాంతి ప్రతిరోజు కష్టపడి పనిచేసేది. అందువల్ల మధ్యాహ్న వేళలో హేమ ఇంట్లో ఒంటరిగా ఉండేది. ఒక ఆకలితో ఉన్న మధ్యాహ్నం హేమ ఫ్రిడ్జ్ తెరిచి చూసింది. ఆమె కళ్ళు మురిసిపోయాయి. పెరుగు అన్నం ఆమెకి అత్యంత ఇష్టమైనవి. హేమ ఒక పెద్ద గిన్నెలో పెరుగు అన్నం కలిపి టీవీ ముందు కూర్చుంది. కానీ కార్టూన్లు ఆమెను ఆకర్షించేశాయి. పెరుగు అన్నం పూర్తిగా మరిచిపోయింది. కొన్ని నిమిషాల తర్వాత హేమ తిరిగి పరిగెత్తుకుంటూ వచ్చి కానీ అప్పటికే అన్నం పులిసిపోయింది. అది చూసిన హేమ బాధతో ఏడిచేసింది. అప్పుడు హేమ తల్లి శాంతి ఇంటికి వచ్చింది. ఎప్పుడు ముఖనని చూసి ఆమె మృదువుగా నవ్వింది మరియు ఆమె పక్కన కూర్చుంది. అన్న కూడా నన్ను వదిలేసింది. వదలలేదు అమ్మా, నీకోసం ఎదురుచూస్తూ. కాస్త పులిసిపోయింది అంతే. హేమ నవ్వుతూ అంది. అమ్మా, నువ్వు వైఫై లాంటిదానివి. నువ్వు లేకుండా నా భోజనం కూడా కనెక్ట్ కావడం లేదు. శాంతి నవ్వుతూ హేమను దగ్గరకు లాగుకుని ముద్దుగా చెప్పింది. నీ నవ్వే నా రీఛార్జ్ రాకన్నా.